హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజడ బాగా ఛానల్కి. ఈరోజు 10వ తరగతిలో 7వ పాఠము. ఇక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో చూడరు జర. సోషల్ ఉన్నాయి మొత్తము 120 వరకు. ఇంకా తెలుగు అయితే 3వ దశ అన్నీ ఉన్నాయి. ఆయన గ్రామర్ అయితే మొత్తం ప్రతి దానికి ఒక్కొక్క వీడియో ఉంది, స్పెషల్గా చూడండి. ఇక ఇంటర్ కూడా చేయండి మేడం ఇట్లనే అని అన్నారు. ట్రై చేస్తా. ఇంకొక 4 చేయి మేడం, ఇవాళ చేసే ఇంకా 4 చేయరు అంటారు. చేస్తా అండి, ట్రై చేస్తా. ఇవాళ 4 చేసి పడేద్దాం దెబ్బ చేయడానికైతే ట్రై చేస్తాయో. ఇక నెత్తి నొత్తి ఊకుంటా, ఓకేనా? చేయి మేడం చేయి, ఇంకా 4 ఈరోజు చేయర్రి బట్టే చూస్తాయి. ఇక మీ మాట మీద చూస్తాయి. 4 అవుతాయా కావా చూద్దాం, ఓకేనా? మరి ఈ శతక మధురిమ ఇలా కొన్ని వచ్చినాయి ఉంటాయి శతకాలు. ఇక కొత్త ఇస్తాడు బిరుదులు. ఆడ ఇయ్యంది ఈడ ఈ బిరుదు ఇస్తాడు, చూద్దాం. ఇది ఎప్పుడు నైతిక విలువలే, నైతిక ఆధ్యాత్మిక విలువలే ఉంటాయి ఎప్పుడు ఇతివృత్తము. శతక మధురిమ 7వ పాఠము. శతక ప్రక్రియ ఎప్పుడు శతక ప్రక్రియనే ఉంటుంది, ఓకేనా? సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవుల్లో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ఉద్దేశం, ఓకే? ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు, షేర్ చేయరు. అన్నీ ఉన్నాయండి తెలుగు. ఇప్పుడు 1వ తరగతి నుంచి ఇట్లాగే బుక్ చూపెట్టుకుంటా చేస్తున్నా. ఇంకా 4 లెసన్స్ అయితే అయిపోతాయి అన్నాడు సారు. చేసేస్తా సారిగా, నెత్తిన వచ్చిన చేసేస్తా, ట్రై చేస్తా, ఓకేనా? మేడం ఇంటర్ కూడా చేయమని చెప్తున్నారు, ట్రై చేస్తానండి, ఓకే? ఇంకా మనకు సైకాలజీ సోషల్ కదా, ఇదైతే మాట ఇచ్చిన కాబట్టి మొత్తం చేసి పడేత్తేగా. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకాల్లోని పద్యాలు ముక్తాలు అంటారు. ఎన్నిసార్లు చెప్పుకున్నాం కదా, శతకాల్లోని పద్యాలను ఏమంటాము? ముక్తాలు అంటారు. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది, అంతే కదా? ముక్తం అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావంతో ఉంటుంది. శతకాల్లో మకుటం సాధారణంగా పద్య పాదం చివరన ఉంటుంది. అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి. ఈ పద్యంలోని సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మల్ల భూపాలయ్య, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర, లొంక రామేశ్వర, వేణుగోపాల శతక పద్యాలు ఉన్నాయి. ఒక 2-3 కొత్తగా ఉన్నట్టున్నాయి, చూద్దాం ఒకసారి, ఓకేనా? మళ్ళీ ఫస్ట్ ఏం చదువుదాం? ఇవే చదువుదామా? సర్వేశ్వర శతకం అన్నయ్య, సర్వము అన్నయ్యనే గుర్తుపెట్టుకున్నాం కదా. అన్నమయ్య, ఇదే అన్నయ్య గురించి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. సర్వేశ్వర శతకం అంతా అన్నయ్యనే, ఓకే? ఇగో 1243 18వ శతాబ్దానికి చెందినవాడు. ఇతని శైలి ధారాళమైనది. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉన్నది, ఓకేనా? అన్నమయ్య ఇది తెలుసు. తర్వాత శ్రీకాళహస్తీశ్వర శతకం. ఏమన్నా శ్రీకాళహస్తి దూరంగా ఉన్నదని చెప్పిన, అంత దూర్జటి గుర్తుకొచ్చింది ఇప్పుడు నాకు. దూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకడు. 16వ శతాబ్దానికి చెందిన ఈయన శ్రీకాళహస్తీశ్వర మహాత్యం అనే గ్రంథం రాశారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి కూడా రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయం అని చెప్పిన ధిశాలి, ఓకే? రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయం అని చెప్పింది ఎవరు? శ్రీకాళహస్తీశ్వర శతకం రాసిన దూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలలో ఒకరు, ఓకేనా? రాజుల దగ్గర ఉండేటోళ్ళు ఎప్పుడు నరకం వాళ్ళతోటి ఉన్నదని చెప్పింది ఈయననే. అంత రాజులకు కూడా గట్టి చెప్పింది ఈయనే. మనం అన్ని ట్రిక్స్ ద్వారా నేర్చుకున్నాము. నా వీడియోలు చూసిన తప్పకుండా శతకాలు చూసే ఉంటారు, బిరుదుల దగ్గర కూడా చూసే ఉంటారు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కనిపిస్తలేదు, అంత గుడ్డి వస్తుందా? ఈయన ఇక 16వ శతాబ్దానికి చెందింది. 16 దూర్జటి దూరంగా ఉన్నది 16. తర్వాత మల్ల భూపాలనీయం ఏమన్నా మల్ల మా భూమిలో సరస్వతి విగ్రహం అని చెప్పిన కదా. మల్ల మా భూమిలో సరస్వతి విగ్రహం మంచిగానే గుర్తుకున్నది నాకైతే. ఏలకూచి బాలసరస్వతి ఏలకూచి బాలసరస్వతి మహబూబ్ నగర్ జిల్లా ఆటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవి. జటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవి ఎవరు? బాలసరస్వతి. తెలుగులో మొదటి
త్యార్థికావ్యము రాఘవ యాదవ పాండనీయంను రాశాడు. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులో అనువాదించిన తొలి కవి. ఈ తొలి కవిలు గుర్తుపెట్టుకోవాలబ్బా, తొలి కవి. సుభాషిత త్రిశతిని తెలుగులో అనువాదించిన తొలి కవి ఎవరు? మల్ల భూపాలనీయం రాసిన ఏలకూచి బాల సరస్వతి. ఈయన రచన పాండిత్య స్ఫోరకంగా ధారాళంగా ఉంటుంది. ఏలకూచి బాల సరస్వతి మహబూబ్నగర్ జిల్లా ఆటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవి. సో తెలుగులో మొదటి త్ర్యార్థికావ్యము రాఘవ యాదవ పాండనీయంను రాశాడు. మొదటి భర్తృహరి అని సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులో అనువాదించిన తొలి కవి. 17వ శతాబ్దం గుర్తుపెట్టుకోరు. దాశరథి శతకం, ఇక ఈయన గురించి కూడా మనం ట్రిక్స్ ద్వారా నేర్చుకున్నాం. ఈయన ఎప్పుడు 17వ శతాబ్దం. దాశరథి రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లా నెలకొండపల్లె వాసి భద్రాచలంలో శ్రీరాముని నిర్మించి భక్త గ్రేసరుడు భద్రాచల శ్రీరామచంద్ర స్వామి పేరున దాశరథి శతకాన్ని రాశాడు. ఈ స్వామిపై ఎన్నో కీర్తనలకు రచించిన వాగ్గేయకారుడు. అందమైన శబ్ద అలంకారాలు ఈయన కవిత్వంలో జాలువారుతాయి. ఓకేనా? శబ్ద అలంకారాలు జాలువారుతాయి. ఎవరి దగ్గర? దాశరథి శతకం రాసింది ఎవరు? కంచర్ల గోపన్న. నరసింహ శతకం, ఇది కూడా తెలుసు మనకు. నరసింహ శతకం, సింహం కాకి, కాకుచ్చం శేషప్ప కవి, కరీంనగర్ జిల్లా ధర్మపురి నివాసి. నరసింహ శతకంతో పాటు నృకేసరి శతకం. కేసరి తింటది, కాకి కేసరి తింటదా? కేసరి తినది, కాకి కేసరి తినది, సింహము అని చెప్పుకున్నాం. ఇతని సింహం కాకి ఇద్దరు ఏంటిది? ఫ్రెండ్స్ అని చెప్పుకున్నాం. కేసరి కాకి, కాకచ్చం శేషప్ప కవి. కేసరి తినది, కాకి కేసరి తింటుందని గుర్తుపెట్టుకోమన్నా. ఇతని రచనల్లో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన, సామాజిక స్పృహ కనిపిస్తోంది. తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా నరసింహ శతక పద్యాలను అవలోకగా పాడుకుంటారు. ఓకే, నరసింహ ఏ శతాబ్దం అబ్బా? 18వ శతాబ్దం. దాశరథి కంచర్ల గోపన్న 17వ శతాబ్దం. విశ్వనాథేశ్వర శతకం, ఇది కొత్తదా? కాదు. గుమ్మన గారి లక్ష్మీ నరసింహ శర్మ. గుమ్మడి అని గుర్తుపెట్టుకోమన్నా. ఇంకేదో ఉన్నది కదా, అవధాని, శశాంక అవధాని. ఆయన ముగ్గురు ఉండే కదా, మనకు గుర్తొచ్చింది ఇప్పుడు. శశాంక అవధాని అంటే ముసలాయన అని గుర్తుపెట్టుకోమన్నా కదా. గుమ్మన గారి లక్ష్మీ నరసింహ సిద్దిపేట జిల్లా గ్రామంలో జన్మించారు. 300కు పైగా అష్టావధానాలు చేసి అవధాని శశాంక ఆశు కవితా కేసరి, ఆశు అంటే గిట్ల ఆశు కవితా కేసరి అన్న బిరుదులను పొందారు. అవధాని శశాంక నేను చెప్పిన మీకు కన్ఫ్యూజ్ అయ్యే దగ్గర. శశాంకి అవధాని అంటే ముసలాయన, గుమ్మడి అని గుర్తుపెట్టుకోరు, గుమ్మడి అని గుర్తుపెట్టుకోరు అని చెప్పిన. ఈ గుమ్మడి విశ్వనాథేశ్వర శతకం ఈయన కొత్తది ఇచ్చింది కాబట్టి ఈ గుమ్మన గారి లక్ష్మీ నరసింహ శర్మనేమో ఈ శతకం కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే విశ్వనాథు గుమ్మడి ఇద్దరు కదా వీళ్ళు. ఈయన డైరెక్టరు, ఈయన హీరో. గుమ్మడిని పెట్టి విశ్వనాథ్ సత్యనారాయణ సినిమా తీసిండని గుర్తుపెట్టుకోరు. 300కు పైగా అష్టావధానాలు చేసి అవధాని శశాంక ఆశు కవితా కేసరి అన్న బిరుదులను పొందాడు. ఇందోల రాగంలో ఈయన పద్య పఠన విన్యాసం ప్రత్యేకమైంది. అందోలం చందోలం, ఇందువదన కుందరదనం అందవదన అనుకుంటా. గుమ్మడి గారి లక్ష్మణసింహ ఇది ఇంతకుముందు వచ్చింది. ఇందోల రాగంలో ఈయన పద్య పఠన విన్యాసం ఇది టీజీటీలో వచ్చిందబ్బా, టీజీటీలో వచ్చింది. గుమ్మన గారి లక్ష్మీ నరసింహ విన్యాసం ప్రత్యేకమైంది. కవితా కళ్యాణి, అవధాన సరస్వతి ఏండ్ల క్లాసును బట్టి కొన్ని ఎక్కువ చేసిండు అన్నట్టు. నాగేశ్వరి స్తుతి, అద్య మాతృక, పద్యోధానము మొదలైనవి ఈయన రచనలు. ఓకేనా? శ్రీ లొంక రామేశ్వర శతకం. లంకేశ్వరుడు నంబి శ్రీధర్రావు, లొంక నంబి నిజామాబాద్ వేలు శ్రీ మన్నింబాచల మహ శ్రీ మన్నింబగిరి నరసింహ శతకం. ఈయన అన్ని మంచిగానే ఉన్నాయి. మన్నింబ నంబి
మన్నింబ ముఖ్యము నాని గుర్తుకోరి గిరి శతకం సింహ శతకం ఈయన రచన కవి కవిరాజ అంబి శ్రీరావు లంకలో ధర ఎక్కువ లంకలో ధర ఎక్కువ లంకలో ఎక్కువ ధర ఎక్కువ కవిరాజ ధర కాబట్టి కవి ఈ లొంకలో ధర ఎక్కువ నింబ మన్నింబ మన్నింబ శ్రీనింబ ఉండాలని చెప్పి ఓకే. గోపాల శతకం గడిగే భీమ కవి రంగారెడ్డి జిల్లా మండలం నాగరకుంటలో జన్మించాడు. వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్య రచనలో నైపుణ్యం అబ్బడం విశేషం. వేణుగోపాల శతకంలోని పద్యాలు సరళమైనవి, సుబోధకరంగా ఉంటాయి. వేణుగోపాల శతకం ఇది కొత్తగానే వచ్చింది కదా. గడిగే భీమ కవి వేణుగోపాల్ అంటే ఎవరు? కృష్ణుడు. భీమ కవి మొత్తం గడిగిండు అని గుర్తుపెట్టుకోరు. వేణుగోపాల శతకం గడిగే భీమ కవి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట గ్రామంలో జన్మించాడు. విధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్య రచనలో నైపుణ్యం అబ్బడం విశేషం. వేణుగోపాల శతకంలోని పద్యాలు సరళమైనవి, సుబోధంగా ఉంటాయి. ఓకే. మానవ ప్రవర్తన ఎట్లా ఉండాలి, ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి, స్నేహితులు ఎట్లా ఉంటారు, భగవంతుని గుణగణాలు భక్తులతో ఎట్లా ఉండాలి, కీర్తిమంతులు ఎవరు, మనుషుల్లోని రాక్షస గుణాలు ఏవి అని తెలుపుతూ వివిధ శతక కర్తలు రాసిన పద్యాలను పాఠం చదివి తెలుసుకోండి. వీటి ఆవశ్యకతను అర్థం చేసుకోండి, ఆచరించే ప్రయత్నం చేయండి. ఓకే. ఒక్కసారి ఈ పద్యాలు అయితే చూడుర్రి. పద్యాలు మేడము పెద్దలు చదువుకుర్రి మేడం, జర అవే చదువుర్రి, టైం లేదు కదా అన్నారు, కానీ ఒక్కసారి చూడుర్రి. భగవంతుని పూజ చేయడానికి ఇది అన్నమే రాసింది. భగవద్గీతాచరణ సేయు ఒక్కసారి చూడండి, చదువురి. నేను చదువుతావు ఎక్కడ చదువు చెప్తా. ఇగో శ్రీ అంటే సాలే పురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఓకే. శ్రీకాళహస్తి. స్వచ్ఛ అంటే నీరు. ఇగో ఇది కూడా సిరులేకైన విభూషితుండే యై వాసిల్లున్ పుందండదౌలన్. ఇక మాటలు ఏలకూడి బాల సరస్వతి నీతి వాచస్పతి, ఏలకూచి బాల సరస్వతి నీతి వాచస్పతి గుర్తుపెట్టుకోండి. కంచర్ల గోపన్న మదం పట్టిన మత్తేవా మదం పట్టిన ఏనుగు. కాకుచ్చం శేషప్ప కవి నరసింహ శతకం. ఇంగో వర్షాశనము అంటే సంవత్సరము సరిపడ భోజనము. చూసిరా, అందుకే ఇక్కడ రాసిన. అపురూపమైనది, యశస్వి, కీర్తి. విశ్వనాథేశ్వర గుమ్మన గారి లక్ష్మీ నరసింహ సిద్దిపేట అయినది. నంబి శ్రీధర్రావు నంబి లంక గుర్తుపెట్టుకోవాలి. లంక శతకం లంకల ధర ఎక్కువ. గడిగే భీమ కవి ఇది అడగొచ్చు అర్థం. కృపానిధి ధరనాగర కుంట పౌరి వేణుగోపాలకృష్ణ మాద్వేల్పు చౌరి. ఇట్లా అర్థం అడగొచ్చు అబ్బా. నేను ఇప్పుడు చదివి చూపెత్తా. ఓకే. సర్వేశ్వర నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పము సత్యం, రెండవ పుష్పము దయ. మొదటి పుష్పం ఏంటిదబ్బా? సత్యం. రెండవ పుష్పం ఏంటిది? దయ. మూడవ పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. తృతీయ ఇది భక్తి యోగ విధానము. ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా అంటాడు. శ్రీకాళహస్తీశ్వర తినడానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్షం పెడతారు? నివసించడానికి గుహలున్నాయి, వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి, తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. తాపస్సులకు కాపాడడానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియడం లేదు అంటాడు. ఏమంటాడు? అన్నం దొరుకుతాయి, వస్త్రాలు దొరుకుతాయి, బిచ్చం ఎత్తుకోవచ్చు, అవన్నీ అప్పుడు అదే భిక్షాటన చేసేవాళ్ళు కదా, అవన్నీ దొరుకుతాయి కదా. భిక్షాటన అంటే అది బాగుంటుంది, భిక్షం అంటే మంచిగా ఉండేది అన్నట్టు. భిక్ష పెట్టే నాదుడే లేడా అంటే శ్రీనాథుడు భిక్షం.
ఇంకో లెసన్ ఉంది కదా అది. సో అయితే అది చెప్తున్నట్టు రాజులు ఎందుకు ఇవన్నీ దొరికినాక అప్పుడు ఇవి లేవు కాబట్టి ఆ రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు అని చెప్పిండు. నీతిలో బృహస్పతి అంతటి వాడైనా ఓ సురభి మల్లా తల వంచి గురువు పాదాలను నమస్కరించేవాడు, దాన గుణము కలిగిన వాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, సత్యవ్రతుడైన వాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనస్సు నిండా మంచితనం కలవాడైన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు. అంతే కదా, సంపదలు లేకున్నా ప్రకాశించేవాడు ఎవరు? మంచితనం ఉన్నాడు. అంటే ఇక మంచితనం ఉంటే ఇప్పుడు మన దగ్గర అంటే బాగా మంచిగా ఉంటే, మంచిగా ఉండు వేరే, మోసపోవుడు వేరే, రెండు వేరే వేరే, రెండు ఒకజాలు ఎత్తాం. మోసం చేసిన వాళ్ళందరూ మంచోడు అయితే హుషారుగాడు, మస్తు మంచోడు, మోసం చేస్తాడు వీడు, మోసం వీడు చేస్తాడు, వాడు మంచోడు కాదు, వాడు మొద్దు మొక్కపోడు. మంచోడు వేరే ఉంటాడు కదా, మంచోడు అన్నీ తెలిసినాక కూడా ఊకుంటాడు. మనం ఎదుటి వాళ్ళు చేసే తప్పులని కూడా మనకు తెలిసి కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి కూడా దానికి మళ్ళా ప్రతీకారం తీర్చుకున్న వాళ్ళు మంచోళ్ళు. దశరథుని కుమార దయాసముద్రినైనా ఓ శ్రీరామ, నీవు యుద్ధ రంగంలో శత్రు భయం కరుణునివని, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువని, క్రాంతిమంతమైన అమ్ముల పొది బాణాలు కోదండముల నుపయోగించే నేర్పులో ప్రచండమైన భుజ తాండవం చూపి కీర్తి పొందిన నీకు సాటి వచ్చే దైవము మరొకరు లేరని మందించిన ఏనుగు నెక్కి ఢంక మ్రోగిస్తూ భూమండలమంతా వినబడేటట్లు చాటుతావు. సుశిరా, అలంకారాల చేత శోభిల్లేవాడ, ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడ, దుష్టులను నరసింహంచేవాడ, సంహరించేవాడ, పాపాలను పోగొట్టేవాడ నరసింహ, విష్ణు భక్తులను నిందించకుండా ఉంటే అనేక గ్రంథాలను చదివినట్లే, భిక్షమిచ్చే వారిని ఆపకుంటే చాలు అది దానము చేసినట్లే, సజ్జనులను మోసం చెయ్యకుండా ఉంటే గొప్ప బహుమతి ఇచ్చినట్లే, దేవత మాన్య మూలములను ఆక్రమించకుండా ఉంటే అది బంగారు ధ్వజ సంబాలతో కూడిన గుడి కట్టించినట్లే, ఇంకొకరి వర్షాసనం అంటే సంవత్సరం పాటు దొరికే భోజనం, ఏడాదికి సరిపడే భోజనాన్ని రాకుండా చెయ్యకుంటే చాలు తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది. అంటే నువ్వు మంచి మంచి చేయకున్నా సరే కానీ చెడు కూడా చేయొద్దు, నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా చేసినట్టే అని చెప్తాడు. విశ్వనాథేశ్వర త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దినస్థితిని రూపుమాపి అందరికీ సుకుమారమైన ఆనందకర జీవిత సుఖాన్ని పంచి మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరైతే విశదపరుస్తారో వారే గొప్పవారవుతారు, అపూర్వమైన కీర్తిమంతులవుతారు. ఓ లొంక రామేశ్వర మిత్రుడైన వాడు పుస్తకం మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తాడు, కార్యాలతో విలువైన ధనం వలె ఉపకరిస్తాడు, శత్రునాశనంలో స్వాధీనమైన కత్తి వలె సహాయపడతారు, నిండు మనస్సులై సుఖాన్నిస్తారు, దయకు నిధి వంటి వాడ నాగర కుంట పురమునందు కొలువైన వాడ. ఇక్కడ లాస్ట్కి ఏమో అన్నాను కదా నేను, ఇక్కడ లాస్ట్కు అర్థం అడగొచ్చు అని చెప్పిన కదా. వేణుగోపాలకృష్ణ నా దైవమా, శౌరి కళలో కూడా సత్యాన్ని పలకడాన్ని ఇష్టపడని వాడు, మాయ మాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవాడు, కుల గర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలను విలువలను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వరోసలను పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటలాడుతూనే ఎదుటివాడిని నాశనం చెయ్యాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు, ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న తల్లిదండ్రులను ఇంటి నుండి వెళ్ళగొట్టేవాడు ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడే కానీ వేరొకడు కాడు కదా. ఓకే, ఈ క్వశ్చన్ అడగొచ్చు అని చెప్పి ఇవి కొన్ని పద్యాలు ఇక్కడ అపరిచిత పద్యాలు ఇచ్చిండు కదా, అండ్లకెళ్ళి కూడా ఇవ్వచ్చు కదా మేడం అని చెప్పిండు. అవన్నీ ఒక్కజాలు వేసి ఒక వీడియో చేస్తా, ఓకేనా. బాసిల్లు, ప్రకాశించు, ఉద్బోధించు, బోధించడం, చెప్పడం, దైన్యస్థితి, పేదరికం, నరరూప రాక్షసుడు, నరుడి రూపంలో ఉన్న రాక్షసుడు. పర్యాయపదులు ఏనుగుల గుంపు, ఏనుగులు, గజము, కరి, నాగము, స్నేహితులతో, మిత్రులను, నెచ్చెలులే కూడా పర్యాయ పదాలు కొన్ని తెలియదబ్బా. స్నేహితులు అంటే మిత్రులు తెలుసు కానీ నెచ్చెలులు తెలియదు ఉండదు బాగా. ఓకే, నెచ్చ
నెచ్చలేస్తారు, స్నేహితుడు నిచ్చెనేస్తాడు అని గుర్తుపెట్టుకోరు. రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం. కృపాణం, కత్తిసాము, అసి, ఇవి టెట్టులు వచ్చినాయి. అసి, కనకం, కనకం, బంగారం, స్వర్ణం, ఇంకేముంటుంది, పసుడి ఉంటుంది. సో పసుడి. ఓకే. ప్రకృతి వికృతులు దేశ, దిశ, సముద్రము, సంద్రం, రాజు, రేడు వస్తుంది, రాయుడు వస్తుంది, రాయడు వస్తుంది. ఇలా కూడా చెప్పవచ్చు. రాయడు అని కూడా చెప్పచ్చు, రాయుడు అని చెప్పచ్చు, రేడు అని కూడా చెప్పచ్చు. ఓకే. కొత్త పుస్తకంలో రేడు అని ఇవ్వలేదు. ఒకవేళ రేడు ఇచ్చినా కూడా మీరు కరెక్ట్ అని రాయాలి. సంధి విడదీసి రాయమంటాడు. సంధుల గురించి నేను మంచిగా అలా స్పెషల్ వీడియోలో చూడండి. సీతను అందరూ బుద్ధిమంతురాలు అంటారు. బుద్ధిమంతు ప్లస్ ఆలు, రుగాగామ సంధి, బుద్ధిమంతురాలు. ఆలు వైరాలు వచ్చే డామ్ డామ్ డామ్, ఆలు వైరాలు వచ్చే డామ్ డామ్ డామ్. బుద్ధిమంతురాలు, తూ ప్లస్ ర్ర ప్లస్ ఆలు, బుద్ధిమంతురాలు, రుగాగామ సంధి. అచ్చోట, ఆ గులాబీ మొక్కలను ఎన్ని పూలు పూచినాయో. ఆ ప్లస్ చోట, త్రిక సంధి. అచ్చోట, అచ్చోట కూడా రావచ్చు. రోగికి వైద్యుడు దివ్య ఔషధం ఇచ్చాడు. దివ్య ప్లస్ ఔషధము, వృద్ధి సంధి. నిన్ననే అనుకున్నాం కదా మనం వృద్ధి సంధి. దివ్య ప్లస్ ఔషధము, ఔషధము, వృద్ధి సంధి. దేనికి ఆకారంకి ఏదో వస్తే అది చెప్పినాం నిన్న. ఎవరెస్టు నదోరించిన పూర్ణ సాహసవంతురాలు. సాహసమంత ప్లస్ ఆలు, రుగాగమ సంధి. సమాజం అభివృద్ధి చెందాలంటే సమైక్యత అవసరము. సమైక్యత, సమా ప్లస్ ఐక్యత, వృద్ధి సంధి. సమా ఆ ప్లస్ ఐ, ఆకు ఏమొచ్చింది, ఐ వస్తే ఐఏ, వృద్ధి సంధి. విద్యావంతులే కాలంలో అయినా కీర్తించబడతారు. ఏ ప్లస్ కాలము, త్రిక సంధి. ఇలా రెండో సూత్రంలో కూడా కాలము అని కూడా వస్తుంది. తర్వాత మనకు ఇక్కడ గురువు లఘువులు నేను ట్రిక్స్ ద్వారా చెప్పిన చూడురి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే. ఈ పద్యానికి ఏమున్నా ఏం చెప్పదు, ఇట్లా చదువుకోవాలని చెప్పినా కదా. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వచ్చినాయి. 20 వస్తే ఏంటిది, మళ్ళీ ఇక్కడ ఫస్ట్ది ఏమొచ్చింది, ఫస్ట్ది బామని వచ్చింది. గురువు వచ్చిందా, లఘు వచ్చిందా, కథం. గురువు వచ్చిందా, కథం. గురువు వచ్చిందా, కథం. బారాన బాబారావా, బారాన బాబారావా, బారాన బాబారావా. 20 వచ్చింది, యతిస్థానం. 20కి యతిస్థానము 10, 20కి 21కి యతిస్థానం 11. అది వేరే. నేను అందుకే మంచిగా ట్రిక్స్ ద్వారా చెప్పినా, మళ్ళీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇగో ఇంతే. 20 ఇట్లా గిది ఒక్కటే చూసుకోవాలి. గిడ 20 ఉన్నాయా లేవా. 20 ఉన్నది. ఫస్ట్ ఏమొచ్చింది, బాగా వచ్చింది. ఇక డౌటే లేదు, నో డౌట్. భరణ బబరావ, ఉత్పలమాల, భరణ బబరావ, చంపకమాల, నజ జజ బజరా. తర్వాత ఈ పద్యములు ఇక ఎప్పుడైనా పొట్టి పద్యాలు ఇస్తారు కదా అబ్బా. పొట్టి పద్యాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు గీతలు పెట్టవద్దు. ఫస్ట్ పట్టు పద్యాలు రాగానే ఏం చేయాలంటే ఇట్లా పొట్టిగా వస్తాయి కదా పద్యాలు, రాగానే ఏం చేయాలి, టకా 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 ఇట్లా పెట్టాలి. 3 వేయద్దు, మీరు 3 వేయద్దు. ఫస్ట్ పొట్టి పద్యం కనిపించగానే 3 వేయద్దు, ఇవన్నీ టకా 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 ఇట్లా పెట్టాలి. పెట్టిన తర్వాత మీకు దాన్ని చెప్పిన చూడు, నల ఇక్కడ చెప్తా. ఇవి ఆట వెలదిలో నల నగ సలభరత అని చెప్పిన కదా. ఇంద్రగణాలు నల నగ సలభరత, సూర్యగణాలు నగం హగం, ఇవి 2 ఉంటాయి. కాబట్టి మీరు పొట్టి పద్యం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ అట్లా టక్కటక్కలు పెట్టి ఆయనతో చూసుకొని ఫస్ట్ వచ్చిందా, ఏమొచ్చింది, హగనం వచ్చింది అని అంటే మీరు ఇక్కడ ఏమనుకోవాలి, ఆట వేలేది 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు 3. ఇక ఇక్కడ నాకు చెప్పబుద్ధి అవుతలేదు, ఎందుకంటే ఆడ చెప్పేసిన మళ్ళీ ఆ ట్రిక్కులు మళ్ళీ చూసిరంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. ఆట వెలిదలో ఏముంటాయి ఇవైతే సూత్రాలు తెలుసుకొని, ఇది ఉపజాతికి సంబంధించింది. ఆట వెలిద 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు. ఓకే. 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు. 3 సూర్యగణాలు, 1వ పాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు. చూద్దాం ఇదేమవుతుందో చూద్దాం. పై పద్యాలలో 4 పాదాలు ఉంటాయి. ఆట వెలదిలో ప్రతి పాదానికి 5 గణాలు ఉంటాయి. ఓకే. 5 గణాలు ఉంటాయి. 1 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. 1 3 పదాలకు ఎట్లుంటుంది, 1 3వ దాని 1 2 3 4 ఈడ ఎన్ని ఉన్నాయి, 5 గణాలు ఉంటాయి కదా. ఉన్నప్పుడు 1 3కి ఏమొస్తుందబ్బా, వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు వస్తాయి. ఇది ట్రిక్ ద్వారా చెప్పిన చూడండి మీరు. 2 4 పాదాలలో 5 సూర్యగణాలే వస్తాయి.
ఇక రెండో లైన్లో మొత్తం సూర్యగణాలే వస్తాయి, రెండో గణంలో మొత్తం సూర్యగణాలు వస్తే ఆట వేలేదే కథం, ఆట ఆడుకుంటాడంట. ప్రతి పాదంలో 4వ గణంలోకి మొదటి అక్షరం ఎత్తి చెల్లింది, ప్రాస నియమం పాటించలేదు. ఇట్లాంటి లక్షణాలున్న పద్యాన్ని ఆటవేలది పద్యం అని అంటారు. ఇది ఖచ్చితంగా ఉంటుంది. సీసమా ఆటవేలదా తప్పకుండా వస్తుంది. ఓకే, ఈ పద్య పాదాన్ని ఘన విభజన చేసి ఏ పద్యమో గుర్తించండి. ఇట్లా రాగానే టకా టక టక ఇవన్నీ పెట్టుకొని 3 వేయొద్దిగా, 3 వేయకుండానే చూసుకోవాలి. నల్గా నల్ల సలభరిత అని ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఓకేనా. సో ఇక్కడ ఆ సిరీస్లో ఏమి ఇచ్చాడంటే కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి ఇచ్చాడు. ఓకే, పాతవి మనకు ఆల్రెడీ పరిచయం ఉన్నాయి కానీ కొత్తవి ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారి గురించి ఇచ్చిండు. ఈయన మెదక్ జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నది. జన్మస్థలం మెదక్ జిల్లా, చెప్పలేదు పోతారెడ్డి, సిద్దిపేట జిల్లా. రచనలు కవిత కళ్యాణి, అవధాన సరస్వతి, వాగేశ్వర స్తుతి, పద్యోధానము, విశ్వనాథేశ్వర శతకము, ఆధ్యమాత్మక బిరుదులు అవధాని శశాంక, ఆశు కవితా కేసరి, ఇందోల రాగం ఇది టీజీటీలో వచ్చిండబ్బా. టీజీటీలో ఇప్పుడు గుర్తుకుంది నా. టీజీటీలో ఇందోల రాగంలో ఈయన పద్య పఠన విన్యాసం ప్రత్యేకమైంది. ఎవరిది? ఈ గుమ్మడిది గుర్తుపెట్టుకోవాలి. గుమ్మడి సినిమా గుమ్మడి విశ్వనాథేశ్వర ఆయనే. నంబి శ్రీధర్రావు, నంబి కొత్త కాలం 1934 2000. జన్మస్థలము నిజామాబాద్ జిల్లా భీమ్గల్ వేములవాడ. భీమ్గల్ ఇది మొన్న టెట్టులో వచ్చింది. భీమ్గల్ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మొన్న వచ్చింది టెట్టుల. నంబి శ్రీధర్రావు అందరి అడుగుతాడు, ఇప్పుడు ఒక్కడి అడిగిండు అంటే ప్లీజ్ అందరి ఇవన్నీ చూసుకోవాలి. నిజామాబాద్ నంబి నిజామాబాద్ గుర్తుపెట్టుకోరు. రచనలు శ్రీ మన్నింబాచల మహత్యం, శ్రీ మన్నింబగిరి నరసింహ శతకం, శ్రీ లొంక రామేశ్వర శతకం, శారదా గణితమట, కవిరాజు బిరుదు. ఓకే, ఈ మన్నిం నంబి గుర్తుకుంటుంది, మన్నిం నంబి అని గుర్తుకుంటుంది. నిజామాబాద్ జిల్లా ఇది మొన్న టెట్టులు ఇచ్చింది. ఒక్కడు ఇచ్చిండంటే అందరికి ఇస్తాడు. ఊరు అడిగిండు అబ్బా, నిజామాబాద్ జిల్లా అని ఊరు అడిగిండు. భీమ్గల్ అడిగిండు, ఊరు అడిగిండు, డిస్టిక్ అడగలేదు. వేముగల్లు చూసుకోరు ఒకసారి. కవిరాజా బిరుదు. గడిగే రామిడితో ఏం చెప్పినా లంక ధర, ఈయన లంక శతకం కదా, లంకల ధర ఎక్కువ అని చెప్పిన కదా. గడిగే భీమకవి. కాలం 1920 2010. జన్మస్థలము రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట్ర గ్రామం అబ్బా. రచనలు వేణుగోపాల శతకం. ప్రక్రియ 100 లేదా 108 పద్యాలు కలిగిన అనిబద్ధ కావ్యమును శతకం అంటారు. ఇది తెలుసు. శతకంలో మకుట నియమము, చందో నియమము, ముక్త నియమము, ఆత్మశ్రయత్వము, రస నియమము, వస్తు భిన్నత అనే లక్షణాలు ఉంటాయి. నీతి, భక్తి, హాస్య, వేదాంత మొదలైన విషయ భేదాన్ని బట్టి విశ్లేషించదగిన శతక భేదాలు. తెలుగులో పాల్గురికి సోమనాథుని వృషదీప శతకమే తొలి శతకం. వీటికి ముక్తకాలు అందురు. ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. పాల్గురికి సోమనాథుని వృషభి శతకమే తొలి శతకం. ఈ తొలి శతకం గుర్తుపెట్టుకోవాలబ్బా. విద్యార్థుల నైతిక ఆధ్యాత్మిక పెంపొందించే లక్ష్యం శతక మధురిమ. దేనికది స్వతంత్ర భావంతో 100 పద్యాలు మకట నియమం కలిగి ఉంది శతకం. ముక్తక కావ్యానికి ఉదాహరణ శతకం. సర్వేశ్వర శతకారుని అభిప్రాయంలో భగవంతునికి అర్పించు మొదటి పుష్పం సత్యం, భగవంతునికి సమర్పించిన రెండవ పుష్పం దయాగుణం, భగవద్గుణకు సమర్పించిన తృతీయ పుష్పం ఏకనిష్ట సమోత్సవ సంపత్తి. చెరంబోవుదురేల రాజుల జనులు అంటూ విస్మయాన్ని వ్యక్తం చేసిన శతకకారుడెవరు? దూర్జటి ధైర్యంతో చెప్పిండు, అన్ని దొరికితే ఎందుకోవాలాడు, సంపదలు లేకున్నను ప్రకాశించేవాడు, గురువు పాదాలకు నమస్కరించేవాడు, సత్యవాక్పలకుడు, స్వభుజ బలంతో విజయాన్ని పొందేవాడు, మనస్సున సన్మానహార సౌజన్యం కలవాడు, రామమూర్తికి సాటి రెండవ దైవమిక లేడనుచు మత్తె వేదండము మొక్కి చాటేదనని చెప్పిన కవి భక్త రామదాసు. ఆశనమము అనగా భుక్తి,
సకల గ్రంథములు చదివిన ఫలము దేని వల్ల లభిస్తుంది? హరిదాసుల నిందలాడకపోవుట వలన. అనిందము పూర్వ యశస్వి ఎగువాడు త్యాగమయ దీక్షతో జనుల దైన్యం పోగొట్టి దేశమాత గొప్పతనాన్ని వివరించేవాడు. పొత్తం పై కడునేర్పుతో హితమునోద్భవించినవాడు మిత్రుడు. కన్నవారల గెంటుచున్నవాడు పుడమిలో నరపుడై పుట్టియున్న రాక్షసుని చెప్పిన కవి గడిగే భీమకవి. అనుభవమున నేర్పిన ఎట్టి చదువు తండ్రి వలె కాపునిచ్చును తాను ముందు అనే పద్యాన్ని రచించినవాడు విద్వాన్ కల్వకుంట కృష్ణమాచార్య. ఓకే, తర్వాత నెక్స్ట్ పాఠము లక్ష్య సిద్ధి. ఓకే, చిన్నగానే ఉంది, సిరీస్ చెప్పకపోతే కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, మేడం చెప్పమంటారు. అయిపోయింది సార్ చెప్తాను, ఇక అయిపోయింది. ఇంకో 4 చెప్పమన్నారు కదా, అయితే కావో కానీ ఇక అవన్నీ చూడుర్రి ప్లీజ్. మీరు అవి అలంకారాలు, ఛందస్సు ఇవన్నీ ప్లీజ్ వీడియోలో చూడుర్రి. అవి దయచేసి 2 సార్లు చెప్తే అంత టైం వేస్ట్ అది. ఇంకా 10 రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా మేడం నాకు 10 రోజులు, నేను 10 సార్లు రాసిన మళ్ళీ రాస్తున్నారు. 10 సార్లు రాసిన నేను వస్తలేదు అని చెప్తున్నారు. 15 రోజులు ఈ రోజు ఇచ్చిపెట్టి ఆ రోజు ఇచ్చిపెడితే 13 రోజులు. 13 రోజులు అంటే రోజు 10 గంటలు అంటే 130 గంటలు, 100 గంటలు మన చేతుల్లో ఉన్నాయి. మీరు భయపడని అవసరమే లేదు. ఈరోజు మొత్తం 10th క్లాస్ కంప్లీట్ చేయరు మీరు. లేకపోతే రోజు ఒకటన్నా మేడం ఈరోజు నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పారు, నేను ఇస్తా. ఎందుకంటే మీరు కరెక్ట్గా చదవలేరు కదా. ప్రొద్దున 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, కథం ఈవినింగ్ 2 గంటలు అయిపోయాయి. కథం 6 గంటలు. 10 గంటలు చదివే కంటే 6 గంటలు నిమగ్నమై కాన్సన్ట్రేషన్ తోటి చదవాలి. మీ దగ్గరనే ఉన్నాయి గంటలు, తప్పకుండా చదువుతారు. 10 రోజులైనా సరే టెట్టుకు సరిపోతాయండి. ఇది జాబ్ కాదు, జాబ్ను అర్హత, ఒక ఉద్యోగాన్ని సాధించే అర్హతను సాధించే అనే గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఇది ఓన్లీ కేవలం ఉద్యోగాన్ని డిసైడ్ చేసే టెస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది ఒక్కసారి చేస్తే జీవితాంతం ఇక దాన్ని తెరువుదనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి టెట్ పాస్ అయితే ఇప్పుడు మీకు నచ్చిన సబ్జెక్టు గురించి మీరు డిఎస్సి చదువుకునే వాళ్ళు కదా, అయినా నో ప్రాబ్లం. ఇప్పుడు కూడా ఆశలు నిరాశలు చేసుకునే అవసరం లేదు. 10 రోజులు ఉన్నది, ఇంకా 15 రోజులు ఉన్నది. ఎవ్వడి తరం కాదు, ఎవ్వడు ఆపెట్టోడు లేదు. మన బుక్కు, మన సమయం, మన పని, మనం చేసే ఆలోచన. మనకు ఒకరు చెప్తే మనకు పని ఎక్కువ అవుతుంది. చూడండి, నువ్వెంత బండెడ్ పని చేసినావు నోరు మూసుకొని అది ఎక్కువ అనిపించేది. అదే మనం ఆ పనే వేరే వాళ్ళకి చేసినాం అనుకో, గిట్ల చేయి, గట్ల చేయి అంటే పెద్ద తలకాయ నొప్పి వస్తుంది. సో ఇది వేరే వాళ్ళ గురించి కాదు. కాబట్టి నీ పని, నీ బుక్కులు, నీ సమయం, నీ ఫ్యూచర్, నీ లక్ష్యం, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ కుటుంబం, దాన్ని ఆపే ఎవరికి లేనట్లు నీ సమయాన్ని, నీ దాన్ని చేసేది. కాకపోతే కొంచెం చూసుకొని నడవాలి. మనం బాధ్యతలో ఉన్న స్టేజ్లో ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బ్యాచులర్గా ఉన్న వాళ్ళు వేరే, కుటుంబ బాధ్యతలు మోసే వాళ్ళకు వేరే ఉంటాయి. కాబట్టి ఎవి ఏమైనా సరే బ్యాక్గ్రౌండ్ అది పెట్టుకోవాలి. అవన్నీ తక్కువనే, కడుపులను వచ్చినా ఏ చేసినా ఏమైనా వెనుకనే. ఈసారి మీరు ఖచ్చితంగా 15 రోజులు అంటే నాట్ ఏ జోక్. ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి మేడం. మీరు 10 సార్లు కాదు 100 సార్లు వచ్చి ఫెయిల్ అయినా సరే ఈసారి ఫెయిల్ కావాల్సిన అవసరమే లేదు. మీరు పట్టాలి, అంతే పట్టాలి. రోజు ఒకటే కన్సిస్టెన్సీలో చదవాలి. అది మీరు చేయవలసింది. ఏది కాదు అసలు లేవద్దు, లేసిర్రం అని అంటే కథం మళ్ళీ కూర్చోవాలి. ఒకటే కన్సిస్టెన్సీ. నేను 3 చదవమన్నా మీకు అనవసరంగా. మీకు ఒక్కసారి మీరు మోటివేషనల్ వీడియో చూడండి. మీకు రాకపోతే, మీ సబ్జెక్ట్ రాకపోతే తెలుగు చదవండి, సైకాలజీ చదవండి, 20 మార్కులు తెచ్చుకోండి అన్న. 20 60 మార్కులు. 75 అంటే 15, ఇంట్లో 5 వస్తే 15 వస్తాయి. 2 ఇష్ట పెడితే కూడా. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. తప్పకుండా డిసప్పాయింట్ అవసరం లేదు. లాస్ట్ వరకు ఫైట్ చేయాలి. ఇది అయిపోయిందంటే ఖతమిగా డిఎస్సి మీద పడతారు. మీరు ఈసారి ఖచ్చితంగా టెట్ కావలసిందేనబ్బా. దయచేసి మీరు ఫస్ట్ తెలుగులో మొత్తం కవి పరిచయాలు చదువురి. 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు చదివి నా వీడియోస్ చూడమని చెప్తలేదు. కాకపోతే ఈ సీక్వెన్స్లో ఉన్నాయి కాబట్టి ఒక్కటి స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు అందరు యాప్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారబ్బా, కొన్ని పెడతారు. అరే ఇది బాగుంది కదా అని నచ్చిన వాళ్ళు అది చేసుకుంటారు. తర్వాత యాప్ పెడతారు. దానికి డబ్బులు వేసి తీసుకోవాలి కదా. అట్లా తీసుకోవద్దు అని చెప్తాను నేను. కాకపోతే ఇప్పుడు మీరు ఒక్కటి వీడియో చేస్తేనే అది మొత్తం వీడియోలు ఉన్నాయి కదా నాయి. అట్లా కాన్సన్ట్రేషన్ తోటి మీకు నచ్చితేనే చూసుకోవాలి, చేసుకోవాలి, రాసుకోవాలి. ఖచ్చితంగా మీరు ఇంట్లో చెప్తున్నా కదా, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పాలు ఇచ్చుకుంటా కూడా, ఇంత మొత్తం నేను ఓపెన్గా చెప్తున్నాను, పాలు ఇచ్చుకుంటా కూడా మీరు వీడియోస్ చూడండి. బాసాలు దోముకుంటా కూడా పెద్ద సౌండ్ పెట్టి వీడియో చూడండి. టీ చేసుకుంటా కూడా, ఆ వంట వండేటప్పుడు కూడా మీరు వీడియోస్ చూడండి. కూర్చున్నారా, బుక్కులు చూడండి, రాసుకుంటున్నారా, ఏం కాదు. మీరు
తప్పకుండా అవుతుంది. ఇప్పుడు రాసుకున్నాడు అంటే ఇప్పుడు చాలా కష్టం 15 రోజులలో అయినా సరే, కానీ ఇక పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తినిపియాలి. అది కాబట్టి నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీ లక్ష్యం సాధ్యం అవుతుంది ఖచ్చితంగా. నీకు మనకు పని ఎవ్వరు చేపియరబ్బా, ఎవ్వరు తెలంగాణ మనం అందరం అనుకుంటాం అత్త చేపిస్తుంది, మొగుడు చేపిస్తాడు, అది చేపిస్తుంది, ఎవ్వరు చేపిరు. మనకున్న బాధ్యత, మనకున్న డ్రీమ్ చేపిస్తుంది అంతే. మనకున్న కళ చేపిస్తుంది, మనకున్న కళ, మనకున్న డ్రీము, మనకున్న బాధ్యత చేపిస్తుంది పనులు. లేకపోతే మన ఇష్టంతో ఎవ్వరికి బాసనలు దోముడు ఎవ్వరికి ఇష్టం ఉండదు. ఓ సాన్పుదలుడు, ముగ్గులు వేసుడు ఎవరికి ఇష్టం ఉండదు. రోడ్ల మీద పోవుడు, ఎండలో పోయి మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుడు ఎవరికి ఇష్టం ఉండదు. తినడే ఇష్టం ఉంటుంది. వండాలి, తినాలి, తింటేనే ప్రాణాలతో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అదొక బాధ్యత, అదొక హక్కు, అట్లా ఉంటుంది. ఎవరికి ఏది ఇష్టం ఉంటుంది. మన బాధ్యతలు చేపిస్తే పనులు ఒక్కసారి ఆలోచించండి. మంచిగా కూల్గా కూర్చొని నిజం చెప్పిందలా. మీకు లక్ష్యం లేకుంటే మీరు ఎట్లా ఇవన్నీ సాకులు చెప్పరు. లక్ష్యం ఉన్నోడు సాకులు చెప్పరు. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. అప్పుడు వేరే మోటివేట్ చేస్తా. రిజల్ట్ వచ్చిన తెల్లారి మోటివేషన్ వేరే ఉంటుంది. రిజల్ట్ కంటే ముందు మోటివేషన్ వేరే ఉంటుంది. మీరు ఎవరి గురించి ఆలోచించే అవసరం లేదు. మీ బాధ్యత మీరు ఖచ్చితంగా నిర్వర్తించాలి. నోటికి లాకేరి, నోటికి జిబ్బేరి, జిగ్జాగ్ చేసేరి, నోటికి పని చేయండి. పని చేయకుండా నేను ఇంట్లో కూర్చుంటా అంటే వాళ్ళు శాపనార్థాలు పెడతారు. దేవుడు ఉన్నాడు. మనం తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు తగులుతుంది, మన పిల్లలకు తగులుతుంది. నేనైతే నమ్ముడు కాదు, అది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఏదో వేరేళ్ళ నోర్లు కొట్టి, వేరేళ్ళ కడుపులు కొట్టి ఇంట్లో మనమే చేసేది ఉంటే, ఇక్కడ బుక్ కూర్చుంటే అది మనకు మంచిది కాదు, వాళ్ళకు మంచిది కాదు. నేను అందుకే ఎప్పుడు నేను మొత్తం కుటుంబ సమేతంగా, నువ్వు ఎక్కడ అక్కడ మిస్ అయినా కూడా నీ ఉద్యోగం వేస్ట్, నువ్వు వేస్ట్, ఇక్కడ వేస్ట్. అది అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, కుటుంబ పరంగా ఏదో కొంచెం నీకు ప్రొటెక్షన్ ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా పిల్లల్ని వదిలేసి నువ్వు ఎక్కడైనా పోయి బయటకు చదువుకోవచ్చు. కానీ అట్లా ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి, ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ కూడా చాలా తక్కువ అయిపోయినాయి కాబట్టి, టెట్కేం బాగా కోచింగ్ ఇస్తలేరు. చదివి ముసలిలేరు ఈయనే 10 సార్లు కాబట్టి నువ్వు అన్నిసార్లు కరెక్ట్గా చదవలేవు. నీకు నాలెడ్జ్ లేదని కాదు, నీకు నాలెడ్జ్ ఉంది, నువ్వు చదవలే కరెక్ట్గా. నీకు లేదు నేను తప్పకుండా పాస్ కావాలి, ఇట్లా కావాలని లేదు. అందుకే ఇప్పుడు ఏం చెప్పు మేడం అంటే, ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు మేడం 10 సార్లు రాసిరా, 12 సార్లు రాసిరా, టెట్ ఎన్నిసార్లు పడ్డది అనేది అనవసరం. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీరు 15 రోజులు 14 రోజులు ఒక 140 120 గంటలు, లేకపోతే 100 గంటలే లెక్క పెట్టుకో, 100 గంటలు మీ అంతే. ఎట్లనే చేసుకోరు. ఇంట్లో మంచి పనులు చేసుకుంటారు. రేపు ప్రొద్దున మార్నింగ్ 2 గంటలు, ఈవినింగ్ మధ్యాహ్నం 2 గంటలు, 3 గంటలు, మధ్యాహ్నం మస్తు టైం దొరుకుతుంది 4:30 వరకు. అందుకే ఆడవాళ్ళు పనులు చేసుకుంటే దుకాణాలు పెట్టుకోవద్దు అని చెప్పిన. మస్తు మందికి నచ్చింది ఆ మాట. మేడం ఎంత మంచిగా అన్నారు. అదే ఉల్లిపాయలు కోసేటప్పుడు, చపాతీలు చేసేటప్పుడు దుకాణాలు పెట్టుకుంటా ఇంట్లో ఇట్లా పిండి వీసుకుంటా అట్లా వేయద్దు. ఈసారి తొందరగా చేయాలి 9 వరకు అక్కడ పని వేసుకోవాలి అంతే. ఎవరేం చెప్పినా ఏం కాదు. నువ్వు మొత్తం నీ బాధ్యత నిర్వహిస్తున్నావు. పక్క మీద దేవుడు చూస్తున్నాడు. నువ్వు తప్పు చేస్తలేవు. కొంచెం అటు ఇటు అవుతుంది. అయినా కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు కుటుంబ సభ్యులు. నువ్వు చదువుకు అస్తమానం లేవు. ఆరోగ్యం కూడా చూసుకోవాలి. 4 గంటలు కూర్చుంటే ఇక నొప్పులు. ఓకే అంతే. ఇక ప్రొద్దున 1 గంట 2 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, రాత్రికి 2 గంటలు, 6 గంటలు చదివితే చాలు నీ 3 మొత్తం చదువురు. ఇక ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా తెలుగు అయిపోయిన వాళ్ళు సైకాలజీ చదువురు. ఐలే ఉంటే సోషల్ తీసుకోరు, సైన్స్ ఉంటే సైన్స్ తీసుకోరు. చూద్దాం ఇప్పుడు ఆటో తేడోన ఏటో టెట్టా దాని మజాకన దాని తండ్రి కూడా వస్తాడు. ఓకేనా? నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. చెప్తా సార్ 4 చెప్పమన్నారు సార్, ఇంకొక 4 చేసి పడేయమేడం అన్నారు. ట్రై చేస్తానా? ఓకే వచ్చింది నాకు. ఇంటర్ బుక్స్ కూడా చేయమని చెప్పారు. చేస్తా మేడం. ఇంటర్ సారో మేడమో ఇంటర్ కూడా చేస్తా తప్పకుండా. చాలామంది అంటున్నారు ఇంటర్ బుక్స్ చేయండి అని. చేస్తా తప్పకుండా. ఓకే ఇది అయిపోయిన కొంచెం సైకాలజీ చేద్దామని అనుకుంటున్నా. సోషల్ ఉంది కదా, డబ్బా చేస్తా. మీరు దిబ్బ చూడాలి. ఓకే బాయ్.